డిగ్రీ కళాశాల మక్తల్ నారాయణపేట జిల్లా. ప్రాజెక్టు నా పేరు రమేష. ప్రాజెక్టు యొక్క శీర్షిక జానపద కళలు భజన దారం. విషయం తెలుగు. పర్యవేక్షకుడు శ్రీ తిరుపతి సార్ గారు. మా ప్రాజెక్టు యొక్క బృందం. ప్రాజెక్టు విశేష సూచిక. ప్రాజెక్టు యొక్క పరిచయం. ముందుగా భజనను ప్రారంభించేటప్పుడు ఒక శ్లోకంతో ప్రారంభిస్తారు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానా ఏకదంతం ఉపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవంతుని అనంత నామాలకు రూపగుణ మహిమని రాగతాళయుక్తంగా తన్మయత్వంతో సమిష్టిగా కీర్తించడాన్ని భజన అంటారు. భజన అనగా జ్ఞానము, ప్రార్థన, స్తోత్రము, పోగడత అనే అర్థాలు వస్తాయి. కవితనామ సంకీర్తనం అన్నట్లు మహానుభావులు ఎందరో కీర్తనలు భజనలతో పరిపుష్టం చేశారు. కొమ్మచాటున కోయల మాట ఎంత వినసొంపో కోవెలోని భజన తాళ శబ్దం అంతే వినసొంపు అన్నట్లు సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆధ్యాత్మికతకు అద్దెం పట్టేదే భజన అని చెప్పవచ్చు. లక్ష్యాలు, ఉద్దేశాలు. పండిత భామన జనరంజకంగా అందరికీ ఆమోదయోగంగా ఉంటుంది. లయబద్ధమైన శబ్దంను అందిస్తూ రక్తి కట్టిస్తూ నింపజేస్తుంది. భజన తాళం ద్వారా అన్ని వర్గాలను సమన్వయం చేయడం మిగతాది మానస కొనసాగిస్తుంది. ఈ విషయ సమీక్ష గురించి వివరిస్తున్నాను. భక్తి భావాలను పెంపొందించడానికి భజన కళాకారులు లయబద్ధంగా కారతాళాలు, తాళాలు, చిరుతలు, డిక్కి, పెట్టి మొదలైన వాయిద్యాలతో భజన చేస్తారు. భజనలో ఉపయోగించే ప్రధాన తాళాలు ఆదితాళం, ఏకతాళం, రూపకతాళం మొదలైనవి. ఆదితాళం కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన నారాయణపేట జిల్లాలో దీనిని ఎక్కువ ఉపయోగిస్తారు. అత్యంత ప్రాచుర్యం పొందిన తాళాలు ఆదితాళం ఒకటి. ఇది 8 మాత్రకాల తాళంగా చెప్పవచ్చు. ముఖ్యాంశాలు: ఆదితాళాన్ని ప్రథమ, ద్వితీయ, తృతీయ వేగాల్లో ప్రదర్శిస్తారు. ఇది లయ ధరువులను పెంపొందిస్తుంది. ఆదితాళం యొక్క ధరువు ఇట్లా పాడతారు. ఏకతాళం హిందుస్థానీ సంగీతంలో ప్రసిద్ధమైన తాళం ఏకతాళం. ఇందులో ఎక్కువగా 12 మాత్రాలతో ఉంటుంది. ఇది 6 విభాగాలుగా విభజించబడి ఉంటుంది. ఆ ఏకతాళం యొక్క ధరువు ఇది ఇట్లా పాడతారు. తెలంగాణలో చెక్క భజన కూడా ఒక భాగం. దీనిని హరికుమార్ కొనసాగిస్తారు. నేను చెప్పబోయే అంశం పేరు పరిశోధన పద్ధతి. గ్రామంలో భజన పరులు భజన చేస్తుండగా అక్కడికి వెళ్లి వారు తాళం కొట్టే విధానాన్ని, భజన చేసే విధానాన్ని, వారు ఆలపించే పాటలను శ్రద్ధగా వినడం కాకుండా భజనలోని మెలకువలను కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రధాన పండుగైన శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, హనుమాన్ జయంతి, గణేశోత్సవాలతో కాకుండా మొదలైన పర్వదినాల్లో కూడా భజనలు చేస్తుండడం గమనించడం జరిగింది. మనిషి మరణించినప్పుడు కూడా కొన్ని కథలతో భజనలు చేస్తుండడం చూడడం జరిగింది. సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వికీపీడియా, గూగుల్, క్రోమ్ వంటి వారని కాకుండా టెలివిజన్లో ప్రచారమయ్యే భక్తి ఛానల్ ద్వారా కూడా సమాచారాన్ని సేకరించడం జరిగింది. అడుగుల భజనలు, చెక్క భజనలు చేసేటప్పుడు మా బృందం దగ్గర నుండి గ్రహించడం జరిగింది. వివిధ గ్రామాల్లో, వివిధ దేవాలయాల్లో భజన పరులు భజన చేస్తుండగా సేకరించిన చిత్రాలు ఇవి. ముఖాముఖి అనగా భజన యొక్క ప్రాధాన్యతను పెంపొందించే వారిని కొందరిని ఇంటర్వ్యూ చేశాము. దానిలో భాగంగానే భజన ఎందుకు బాగా ఆసక్తి ఉన్న వృద్ధులను ఇంటర్వ్యూ చేశాము. ఊరు తిరుగుతూ భజనలు చేస్తూ ఆధ్యాత్మికతను పెంపొందించే వారిని కూడా ఇంటర్వ్యూ చేశాము. భజనలో వాగ్గేయకారులు, కవులు ఎందరో రాణించారు. అందులో భాగంగానే అన్నమయ్య, కంచల గోపన్న, వేమన, ధర్మపురి శేషపక లాంటి కవులు ఎందరో ఉన్నారు. భజన ఉద్దేశించి కొన్ని సూక్తులను కూడా సేకరించాము. దాంట్లో భాగంగానే భజన యొక్క ప్రాధాన్యతను పెంపొందించడానికి మా బృందము కొన్ని కవిత్వాలను కూడా రూపొందించాము. దాని తర్వాతి భాగాన్ని అశ్విని గారు వివరిస్తారు. సమాచార విశ్లేషణ నుంచి వివరిస్తున్నాను. సమాచారం ప్రధానంగా ప్రశ్నావళి కల్పించాల ద్వారా సేకరించాం. గ్రామాల దేవాలయాల ముందు భజన చేస్తున్నప్పుడు వారి దగ్గరికి వెళ్లి సమాచారాన్ని రాబట్టి సరళమైన విశ్లేషణతో చూపించాం. పట్టికల్లో ప్రధాన అంశాలైన భజన తాళం, ఆదితాళం, ఏకతాళం, చెక్క భజన, దరు భజనలతో పాల్గొనే వారిని, ఆసక్తి గల వారిని రూపొందించుకున్నాం. సేకరించిన సమాచారాన్ని గ్రాఫ్ రూపంలో విశ్లేషించాం. దిమ్మె వృత్తాకార గ్రాఫ్ లో కూడా చూపాం. సేకరించిన దత్తాంశాన్ని పట్టిక రూపంలో చూపించాం. బార్ గ్రాఫ్ లో ఎక్సెప్షన్ పైన గ్రామాలు, పట్టణం, నగర స్థాయిలో భజన పట్ల ఆసక్తి గల వారిని చూపించాం. పై గ్రాఫ్ లో వైయక్షం పైన గ్రామాలు, పట్టణం, నగర స్థాయిలో భజన పట్ల ఆసక్తి గల వారిని శాత రూపంలో చూపించాం. తర్వాత దాన్ని 2 కొనసాగిస్తుంది. నేను చెప్పబోయేది ప్రాజెక్టు ఫలితాలు. ఆచార్య వ్యవహారాల్లో భజన తాళం ఒక భాగంగా ఉంటుందని తెలిపాము. ఆచార్య వ్యవహారాల్లో మనిషి మరణించినప్పుడు కూడా భజనలు చేస్తూ ఉంటారు. ఆదితాళం, ఏకతాళం, మధ్యనున్న భేదం, తాళం వేసే విధానం, ధరువు మొదలగు అంశాలను గుర్తించారు. నారాయణ శతకం, దాశరథి శతకం, వేమ శతకం వంటి పద్యాలను ఉపయోగించి భజనలో పద్యాలు పాడుతారు. ముగింపు:
సాంస్కృతిక సంప్రదాయం ఆచార వ్యవహారాల్లో ప్రత్యేక స్థానంగా నిలిచి ఉన్నది. భక్తితో భజనలు చేయడం వల్ల భగవంతుని సత్వారం పొందవచ్చును. వివిధ కళాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.